హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈయన మా తాతయ్య. నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. నాకు అరౌండ్ 7 years ఉండొచ్చు. అప్పుడు తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు. అయితే మేమైతే జాతరకు వచ్చామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నాకైతే ఈ జాతర చాలా ఇష్టం. ఎందుకంటే మేము 1 yearకి ఒకసారి చాలా ఇష్టంగా ఈ జాతరకు వస్తామన్నమాట. ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత కూడా నేను మా హస్బెండ్ని తీసుకొని జాతరకి అయితే వస్తున్నాను. చూడండి క్రౌడ్ అయితే ఎలా ఉందో. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి, నేను చాలా ఇష్టంగా తీసుకుంటాను బ్యాంగిల్స్. చూడండి ఇక్కడ మెయిన్ గుడి. సో ఇక్కడ వేణుగోపాల స్వామి జాతర అవుతుంది అనమాట శ్రీరామనవమి తర్వాత. సో ఈ జాతరకి ప్రత్యేకత ఏంటంటే ఆడపిల్లలు అందరు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఈ జాతరకి అయితే కంపల్సరీ అటెండ్ అవుతారు అనమాట. చూడండి గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే ప్రదక్షిణలు లోపల చూడండి జనాలు ఎలా ఉన్నారో. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. మేము ప్రదక్షిణలు చేస్తున్నామండి. ఇక్కడ చూడండి నేను, మా బాబు, మా హస్బెండ్ సో టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది గజస్తంభం అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ బంగారం నాకైతే చాలా ఇష్టం అనమాట. సో టెంపుల్ ఇది చూడండి. ఇక్కడ లోపల క్రౌడ్ ఉంది, సో అందుకని నేను క్లియర్గా చూపించలేకపోయాను. కానీ గాడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. చూడండి అమ్మవారి పక్కన ఇక్కడ వీళ్ళందరూ ప్రసాదం ఇస్తారండి, తీసుకొని సైడ్కి కూర్చున్నామేమో. ఇప్పుడు దేవుడి ఊరేగింపు జరిగిందనమాట. సో ఊరేగింపు తర్వాత దేవుడిని లోపలికి తీసుకొస్తున్నారు. సో మా లక్ ఏంటంటే అక్కడ మేము ఉన్న టైంలోనే ఊరేగింపు కంప్లీట్ అయిపోయి దేవుడు లోపలికి వస్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చూడగానే. సో దేవుడు ఊరేగింపు అయిపోయింది, లోపలికి తీసుకొస్తున్నారు. క్రౌడ్ అయితే చాలా ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా బయట కంటే లోపల నయ్యమే, బాగానే ఉన్నారు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము. సో ఫొటోస్ దిగదామంటే ఎవరో ఒకరు మధ్యలోకి వస్తున్నారు. సో అలానే దిగేసాము. చూడండి ఎంత అందంగా ఉన్నారో, బాగా అనిపించింది చూడడానికి. అండ్ మేము ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ సైడ్కి కూర్చొని ప్రసాదం తింటున్నాము. ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని అది కూడా కవర్ చేశాను. పక్కన నవగ్రహాలు ఇవన్నీ అన్ని టెంపుల్స్లో ఉంటాయి కదా, సో ఇవన్నీ కవర్ చేశాను అనమాట. అండ్ బయటకు వచ్చేసాము. సో చూడండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ మేమైతే జాతరలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీడియోలో ఎందు అయిపోతుందని తెలియలేదు. సో ఇక్కడ లాస్ట్లో ఫ్లవర్స్ నచ్చాయి, ఫ్లవర్స్ ఫోటో తీసుకున్నాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.